హాయ్ అండి. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. నేను వినాయక చవితి రోజు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానది ఈ వీడియోలో చూసేయండి. వీడియో కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంటి దగ్గర వినాయకుడిని అయితే పెట్టారనమాట. ఇంకా వినాయకుడిని పెడితే కన్ఫామ్గా సాంగ్స్ అయితే ఉంటాయి కదా. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సాంగ్ కూడా రికార్డ్ అవుతుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేక పెట్టలేకపోయాను. ఇక్కడ గణపతి స్వామికి డెకరేషన్ ఏర్పాటు అయితే చేస్తున్నాను. ఆ రోజు మా చిన్నోడికి అయితే ఫుల్ ఫీవర్ అనమాట. నాకు కూడా లైట్గా ఉండే. ఇంకా నేను కూడా చేసుకోకూడదు అనుకున్నాను. కాకపోతే ఈ ఇంటికి వచ్చి ఫస్ట్ టైము గణపతి స్వామి పూజ చేసుకోవాలనిపించింది. అందుకు ఆ రోజు నాకు కొంచెం పర్లేదు. మా చిన్నోడికి ఫుల్ ఫీవరు, అసలు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా వాడిని వాళ్ళ డాడీ దగ్గర కాసేపు అలా ఇచ్చుకుంటూ నేను ఇలా అయితే డెకరేషన్ మొత్తం చేశానన్నమాట గణపతి స్వామిని. మా గణపతి స్వామి డెకరేషన్ అలానే మా గణపతి స్వామి ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా ఫెస్టివల్కి అయితే ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఈ హాఫ్ సారీ డీటెయిల్స్ కావాలి, వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. ఇంకా చూడండి, ఇంకా నేను పూజలు అయితే కూర్చునేసాను. అంతా ప్రసాదాలు కూడా ఇవన్నీ చేశాను అనమాట. కుడుములు ఇవన్నీ ఆల్ ఐటమ్స్ అయితే చేశాను. ఇంకా చూడండి మా గణపతి స్వామి ఎంత చూడముచ్చటగా ఉన్నాడో. పైన దేవుళ్ళన్నిటికి ఇలా దీపారాధన అయితే చేసేసాను అనమాట. ఇంకా మెయిన్ ఆ రోజు వినాయక చవితి కాబట్టి మనం మెయిన్ గణపతి స్వామికి అయితే పూజ చేయాలి. ఇంకైతే నేను పూజలు అయితే కూర్చునేసాను అనమాట. ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే నేను చేశాను అనమాట. ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అది మార్చుకుంటాను. ఈ పూజ కానీ నేను చేయడం కానీ ప్రతిదీ నేను మా అమ్మ దగ్గర చూసే నేర్చుకున్నానండి. నేను మా అమ్మ దగ్గర అంటే డీటెయిల్గా చూసి ఏమి నేర్చుకోలేదు, ఏదో మా అమ్మ చేస్తూ ఉంటే అలా చూసి నేర్చుకున్నాను అనమాట. ప్రతిదీ మన తల్లిదండ్రుల దగ్గర నుంచే మనం ప్రతిదీ నేర్చుకుంటామని నా ఒపీనియను. ఎందుకంటే నేను ప్రతిదీ వంటకాడి నుంచి పనికాడి నుంచి మొత్తం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय మా ఇంటి వినాయక చవితి సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా జరిగిందనమాట. ఇక్కడ మా హస్బెండ్ హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతున్నాడు అనమాట. ఇది చూడండి మా ఇంటి గణపతి స్వామిని ఒకసారి ఎంత చక్కగా ఉన్నారు. మా ఇంటి దగ్గర పెట్టిన గణేష్ విగ్రహం చూడండి ఎంత బాగుందో. అసలు ఉయ్యాలు ఊత చాలా బాగా పెట్టారనమాట. ఇదే మా ఇంటి దగ్గర ఉన్న గణపతి స్వామి విగ్రహం అనమాట. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.